మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆర్&ఆర్ సమస్య లేకుండా కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం డిజైన్ చేసిన ఆయకట్టును పూర్తి స్థాయిలో అందించేందుకు స్పష్టమైన ప్రతిపాదన తయారు చేయాలని ఆదేశించారు. కోయిల్ సాగర్ కింద హజిలాపూర్, చౌదర్పల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా అవకాశాలను పరిశీలించాలన్నారు సీఎం. డిసెంబర్ 2025 నాటికి కోయిల్ సాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఇంజనీర్లు సీఎంకు చెప్పారు. మా ప్రతినిధి శంకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శంకర్, ఎట్లాంటి రివ్యూ జరిగింది, కోయిల్ సాగర్కి సంబంధించిన స్టేటస్ ఏంటి, అలాగే మరికొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఆయన ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది సీఎం, ఏంటి వివరాలు? ఓవరాల్ గా మధ్యాహ్నం 12:45 ప్రాంతంలో మాట్లాడు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మొత్తంగా అన్ని కార్యక్రమాలను కూడా శంకుస్థాపన వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత 2.5 గంటలు కూడా సమీక్షా సమావేశాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్య, వైద్యం పైన స్పెషల్ గా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 396 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కూడా ఆయన అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మేజర్ గా పాలమూరు యూనివర్సిటీ విషయం కావచ్చు, డిగ్రీ కళాశాలలు, అదేవిధంగా దేవరకథకు సంబంధించినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 6.10 కోట్లతో కూడా నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు గండీడి కావచ్చు, పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అకాడమిక్ బ్లాక్ గ్యాలరీ పనులకు కూడా ఆయన 13 కోట్లతో కూడా ఇక్కడ శంకుస్థాపన నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఓవరాల్ గా ఇప్పుడు అంటే తాజాగా అయితే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం గురించి ఆయన అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెండింగ్ పనులు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు పనులు జరిగాయి, దాదాపు గతంలో ఉన్నటువంటి 35,000 కోట్ల రూపాయలను దాదాపు 55,000 కోట్ల కూడా పెంచారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని మీద పూర్తి స్థాయిలో ఎంతవరకు ఒక క్లారిటీ రావాల్సిన కూడా పూర్తిగా ఆయన అందరినీ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కడైతే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆర్&ఆర్ సమస్యలు తలెత్తుతున్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇక ముఖ్యంగా వనపర్తి జిల్లాకు సంబంధించి శంకర సముద్ర రిజర్వాయర్ కు సంబంధించినటువంటి కానాయపల్లి ఆర్&ఆర్ సమస్యని కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టులకు ప్రస్తుత డిజైన్ గా ఉన్నటువంటి వాటిని ఒకవేళ పెంచాలా లేదా దాన్ని ఆల్టర్నేట్ గా వేరే రూపకంగా మార్చాలనే కోణంలో కూడా అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఈ సరళా సాగర్ కావచ్చు, భీమా ఫేజ్ 1, ఫేజ్ 2 లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి రీడిజైనింగ్ వివరాలు కావచ్చు, మిగతా అంటే నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎక్కడైనా అవకాశాలు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో అధికారులు త్వరితగతిన తమకు ఒక రిపోర్ట్ పంపాలని కూడా ఆదేశాలను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక కోయిల్ సాగర్ కింద ఉన్నటువంటి హజిలాపూర్ కావచ్చు, చౌదరపల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎట్లాంటి మనం ఎక్సైజ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఈ క్లారిటీగా ఈ ప్రాజెక్టు నిర్మించవచ్చు, దీనికి సంబంధించి వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో కావచ్చు, ఒకవైపు అధికారులతో కూడా పూర్తిగా ఆయన ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ప్రారంభమైంది, దాదాపు 3 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇక మేజర్ గా ఎందుకంటే చాలా రోజులుగా కూడా తెలుగు 2 రాష్ట్రాల మధ్య కూడా నీటి పంపకాల వ్యవహారంలో కూడా చాలా జాగ్రత్త ఎదురవుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. గత 5 రోజుల క్రితం కూడా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నెట్టెంపాడు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. ఈ దృష్టిలో మొత్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో అయితే దీనిపైన స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే వీటన్నిటి మీద ఒక
క్లారిటీతో ముందుకు పోవాల్సి వస్తుంది. అదే విధంగా గడిచిన 6 నెలల కాలంలో కూడా ప్రజా సంక్షేమ అంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ సంక్షేమ పథకాలలో సమస్యలు తలెత్తుతున్నాయి, వాటిలో అడ్డంకులు రాకుండా ఏ విధంగా ఉండాలనే క్రమంలో కలెక్టర్లతో ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం స్థానికంగా ఇక్కడే ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో కూడా ముఖ్య కార్యకర్తలతో అంటే మేజర్ గా ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అక్కడ దాదాపు గంట సేపుగా కూడా మిగతా విషయాల గురించి అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, నాయకులకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాల పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారి తన సొంత జిల్లాకు రావడం, ఇక్కడ నుంచే జిల్లాల పర్యటన చేపట్టడం మాత్రం జిల్లాకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్గదర్శపడుతుందని చెప్పి కూడా స్థానికులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.